అందరికీ నమస్కారం. ఈరోజు జిఎస్ నగర్లో ఉన్న జిమ్ముకు ఈరోజు వచ్చి కొద్దిగా జిమ్ చేసి వెళ్ళిపోవాలనుకున్నా, కానీ చాలా బ్యాడ్ లక్. ఎందుకంటే ఆ రోజు ప్రభాకర్ చౌదరి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి డివిజన్లో ఒక జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది, ఒక మంచి ఉద్దేశంతో. ఎందుకంటే మనము జిమ్ముకు పోవాలంటే వందలు పెట్టాలి, 500 కానీ 1000 కానీ కట్టి నెల నెల ఇవ్వాలి. ఆ జిమ్ము ఎందుకు ఉచితంగా వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో ఆ రోజు ప్రభాకర్ చౌదరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి డివిజన్లో జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇక్కడ చూస్తే జిఎస్ నగర్లో ఉన్న జిమ్ము ఏవి కూడా సరిగా పనిచేయడం లేదు. ఇదైతే స్ట్రక్ అయిపోయింది, కనీసం ఏమీ పనిచేయడం లేదు. ఇక్కడికి వస్తే ఈ ఒక కాలు ఉంది, ఒక కాలు లేదు. అంటే 2 కాళ్ళు పెట్టి మనం జిమ్ చేస్తాం. దీంతో ఇక్కడ ఒకటి వెళ్ళిపోయింది, కడ్డీ పోయింది. ఇక్కడ కూడా ఈ విధంగా చూస్తే ఇక్కడ కూడా లేదు. అంటే ఈనాటి పాలకుల పరిస్థితి ఇట్టే అర్థమవుతుంది. ఏదో మేము చించేసినాము, అభివృద్ధి చేసినామని సంకలు కొట్టుకుంటున్నారు. కానీ ఇక్కడ చూస్తే జిమ్ము ఏమాత్రము ఇక్కడ జిఎస్ నగర్లో ఈ జిమ్ ఏమీ పని చేయడం లేదు. అంటే ఇంకా మిగతా ఎక్కడెక్కడ ప్రతి డివిజన్లో జిమ్ ఏర్పాటు చేశాడు ఆ రోజు ప్రభాకర్ చౌదరి గారు. ఈరోజు చూస్తే ఇవన్నీ పనిచేయడం లేదు. ఇంకా నాకు తెలిసి అన్ని డివిజన్లలో ఇదే పరిస్థితి ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ చూస్తే కనీసం 10 ఉన్నాయి, దీంట్లో 6 పనిచేయడం లేదు. దయచేసి వెంకటరామరెడ్డి గారు కనీసం ఈ జిమ్ములన్నా మీరు ఏర్పాటు సరిగా చేసి ప్రజలకు సౌకర్యమై పెట్టిన జిమ్ములు మీరు కొద్దిగా దీని మీద మనసు పెట్టి ఈ జిమ్ములు ఏర్పాటు చేయవలసిందిగా, ప్రజలకు మరీ చేరువుగా ఈ జిమ్ములు ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాము. నగర పాలకులకు కూడా నేను మనవి చేస్తున్నా, కనీసం మీరు ఉదయాన్నే కార్పొరేటర్లు మీ డివిజన్లలో నడుచుకుంటూ వెళ్తే ఇవన్నీ కనబడతాయి. ఏ సమస్యలు అనేది మనం కార్పొరేటర్ అయిన తర్వాత మనము మన డివిజన్లో నడుచుకుంటూ వెళ్తే సమస్యలు అనేకం కనబడతాయి. దయచేసి మేయర్ గారు చూడండి, అది జిఎస్ నగర్లో ఉన్న జిమ్ ఇది పనిచేయడం లేవు సరిగా. 2 కాళ్ళు ఉంటే ఒక కాలు కూడా లేవు, ఒక కాలు పెట్టి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. చూడండి మేయర్ గారు, ఊరినే మేము అది చేసినాము, రోడ్లు వేసినాము అని ఉన్న గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ బయట పట్టారం లోన లోటారం, బయట పట్టారం అన్నట్టు ఉంది. చూడండి ఎలా చేస్తారండి మేయర్ గారు ఈ జిమ్. ఇట్లా చూడండి, కాస్త మనసు పెట్టి చూడండి. ఏ ఉద్దేశంతో ఆ రోజు ప్రభాకర్ చౌదరి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేశారో ప్రజల సౌకర్యం కోసం. ఇదేం ఆయన సౌకర్యం కోసంగా ఏర్పాటు చేసుకోండి. ప్రజల సౌకర్యం ఆ రోజు చేస్తే, మీరు ఇంత నిర్లక్ష్యం చేస్తే ప్రజలే మీకు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్తారని నేను కోరుకుంటున్నాను. వీలైనంత త్వరగా ఎక్కడెక్కడ జిమ్ములు పాడైపోయినాయో అక్కడంతా చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.